ప్రధానంగా మన ఊరికి 2 చెరువులు, ఒక 3 కుంటలు ఉన్నాయి. వాటిలో పెద్ద చెరువు ఒకటి, నల్ల చెరువు ఒకటి. ఇగో నల్ల చెరువు చూపెడతాను, ఒక్కసారి చూడండి. నల్ల చెరువు ఇగో ఇగో ఇదిగో ఇదిగో ఇక్కడ, ఇగో ఇది నల్ల చెరువు. ఇప్పటికి దాని దగ్గరికి మనకి డిస్టెన్స్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. కాకపోతే స్టేట్ ఉంది కాబట్టి మనకు అర్థం కావట్లేదు. 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది వచ్చేసి కుంట. అక్కడదేమో ఆ బస్ స్టాండ్ దగ్గరదేమో పెద్ద చెరువు. ఇది వచ్చేసి ఇక నేను చూపిస్తున్నా ఏళ్ళ దగ్గరది వచ్చేసి నల్ల చెరువు. ఇప్పుడు నేను దగ్గరుండి తీస్తున్నది ఇది కుంట, సవట కుంట, మన సబ్ స్టేషన్ పక్కన. ఇది అంతెందుకు చూపెడతాను అంటే, సరే మన ఊర్లో ఉన్న వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ మన ఊరు వాళ్ళు బయట ఉంటున్నారు కాబట్టి మన ఊరు ప్రజలు కొంతమంది తమ జాబ్స్ వల్ల, సొంత పనుల వల్ల బయట ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మన ఊరు విషయాలు తెలియజేస్తున్నా. వాస్తవానికి ఇప్పుడు మనకు ఒక 2-3 రహదారులు మూసిపోయినాయి. ఇప్పుడు ఎక్కడ మన ఏరుందా అది క్లోజ్ అయింది. ఎందుకు అనంటే ఆ ఫుల్గా ఎయిర్ రావడం వల్ల అది క్లోజ్ అయిపోయింది. అక్కడ అది క్లోజ్ అయిపోయిందా. ఇట్లా రాంజపురం నుంచి పోదామంటే అక్కడ చిన్నపాటి మత్తడి ఉంటుంది, అది క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఇక ఇదొకటి లాస్ట్ ఛాన్స్ ఉంది మనకు సబ్ స్టేషన్ పక్కనే. ఏది ఇట్లా కుంటపల్లి ఇట్లా పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈరోజు కుంటపల్లి నుంచి వెళ్దామన్నా కూడా సరే ఫ్యూచర్లో ఇంకొక 2-3 డేస్ ఇదే వర్షాలుగా ఇంకా భారీగా పడే అవకాశాలు ఉంటే, ఇదే కట్టమైసమ్మ గుడి దగ్గర కొంత రోడ్డు పగిలిపోయింది. ఇది దాన్ని నెర్రలు బాసింది. చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇగో కట్టమైసమ్మ గుడి, ఇక్కడ కట్టమైసమ్మ గుడి. ఇగో ఇక్కడ కట్ట మొత్తం నెర్రలు బాస్తుంది. ఇదొక్కటే మనకు ఫ్యూచర్. ఎందుకంటే బయట ఊర్లకు పోవాలంటే ఇదొక్క కట్ట మార్గం. ఇది మెయిన్ రహదారి మనకి ఇప్పుడు, సవటకుంట రహదారి. కాబట్టి దీనికి తగ్గ చర్యలు అసలు అంటే ఇప్పటికిప్పుడు కావు. చూసిరు కదా, ఈ కట్ట ఇంకో 2-3 డేస్ కనుక వర్షాలు గట్టిగా పడ్డాయంటే, మొన్న పడ్డదంటే ఈ కట్ట తెగిపోయే ప్రమాదం ఉంది, కంపల్సరీ ఉంది. ఎందుకంటే ఇగో ఇక్కడ నెర్రలు బాసి కట్ట దగ్గర కుంగిపోతుంది. ఇగో ఇక్కడ ఒకటి, ఇక చూపిస్తాను, ఇక్కడ ఒకటి, ఇక్కడ మొత్తం కుంగిపోయింది. జాగ్రత్తగా వహించండి. వర్షం కూడా పడుతుంది, వర్షం చుక్కలు వస్తున్నాయి, వర్షం కూడా బాగా పడుతుంది. ఇగో డిస్ప్లే మీద పడుతుంది. చెరువులు మాత్రం ఫుల్గా నిండినాయి. వర్షం వస్తుంది, వెళ్ళిపోదాం. ఈ కట్ట ఒక్కటి కనుక తెగిపోయింది అనుకో, ఇక మనకు ఎలాంటి రవాణా ఉండదు. మన ఊర్లో మనం ఉండవలసింది. అటు చిటపాలెం రూటు అది అక్కడ కట్ అయిపోయింది. ఇక్కడ మన దంతలపల్లి రూటు అక్కడ బ్రిడ్జి, అది అక్కడ వాటర్ ఫాల్స్ పోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దీనికి ఏమన్నా తగిన చర్యలు తీసుకుంటే మాత్రం బాగుంటుంది ఈ కట్టకి. మామా చేయలే, పైసలు కావాలి, పైసలతోటి పని. ఇల్లు పైసలు ఉంటే ఇప్పుడైనా స్టార్ట్ చేస్తా. పైసలు లేవు మా, పైసలతోటి పని అయింది. అట్నే అనిపిస్తుంది. ఇది మొన్నటి వర్షానికి గాలి మనకి పెద్ద చెట్టు కూలిపోయింది, పెద్ద మర్రి చెట్టు. ఈ చెట్టుకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయా? మా చిన్నతనం చెట్టు. నీ చిన్నతనదా? చిన్నతనం
నీకు మాక్సిమం ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? నీకు ఎన్ని ఉంటాయి? నాకు ఇప్పుడు 50 ఉంటాయి. 50 సంవత్సరాలు. అమ్మ ఇగో 50 సంవత్సరాల చెట్టు మొన్నటి గాలి దుమ్ములకు వర్షాలకు కూలిపోయింది. పెద్ద చెట్టు, మామూలుగా లేదు అది. ఇగో చూడండి, ఇగో 50 సంవత్సరాల క్రితం ఈ చెట్టు ఉన్నది. మొన్న గాలి దుమ్ములకు విరిగిపోయింది, అంటే కూలిపోయింది. గాలికే కూలిపోయింది. దాని వేర్లు చూపెడతా, పెద్ద పెద్ద వేర్లు ఉంటాయి చూపిస్తా. సో ప్రకృతితో పెట్టుకోవద్దు. ఇగో ఎంత విధ్వంసం జరిగిందో ఇక్కడనే. ఇంత విధ్వంసం అంటే ఇంకా పక్క ఊర్లల్లో వేరే ప్రదేశాలల్లో ఇంకెంత ఉండొచ్చు. సో నా మొబైల్ కొంచెం క్లారిటీ లేకపోవడం వల్ల, చిన్న మొబైల్, కొంచెం లైటింగ్ వేయలేకపోతున్నా, దయచేసి ఏమనుకోవద్దు. సరే, నా కాడ ఉన్నంతలోనే మీకు అందరికీ వీడియో తీసి చూపెడుతున్నా. ఇగో వేర్లు, పెద్ద పెద్ద చెట్టు. కొంచెం దగ్గర పోతే బాగుండు కానీ మొత్తం కంప చెట్లునే, పోలేకుంటుంది. కాబట్టి ఉన్నంతలోనే చూపిస్తున్నా. సో నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.